క్రికెట్ ఫ్యాన్స్ ను మరో బిగ్ టోర్నమెంట్ ఎంటర్టైన్ చేయనుంది. ఒకవైపు ఇండియన్ మెన్స్ క్రికెట్ టీం లాంగ్ టెస్ట్ సీజన్ ను ప్రారంభించగా, మరోవైపు మహిళల టీ20 వరల్డ్ కప్ కోసం భారత మహిళా జట్టు రెడీ అవుతోంది. అక్టోబర్ 3 నుంచి యుఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. విమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో అన్ని టీమ్స్ ను 2 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ లో 5 జట్లు ఉంటాయి. గ్రూప్ ఏలో ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ బిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో మొత్తం 23 మ్యాచ్లు జరుగుతాయి. అయితే హర్మన్ ప్రీత్ సేనకు ఈ టోర్నమెంట్లో గట్టి పోటీ ఎదురుకానుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ వంటి టాప్ టీమ్స్ ను ఓడిస్తేనే టోర్నీలో ముందుకెళ్తుంది. ఆస్ట్రేలియా విమెన్స్ టీం ఎంత స్ట్రాంగ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిని ఓడించాలంటే ఇండియా అసాధారణ ప్రదర్శన చేయాలి. ఆసీస్ ఉమెన్ టీం 6 సార్లు ఛాంపియన్స్, డిఫెండింగ్ టైటిల్ హోల్డర్ కూడా. న్యూజిలాండ్ మహిళల జట్టు సైతం బలమైందే. ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్స్ ర్యాంకింగ్స్ లో ఆ టీం 3వ స్థానంలో ఉంది. మరోవైపు ఇండియా మొదటిసారి టీ20 ప్రపంచ కప్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్తో ఇండియా ఆడే మ్యాచ్లపై భారీ అంచనాలున్నాయి. అయితే గ్రూప్ ఏలో శ్రీలంక మినహాయిస్తే మిగతా 3 టీమ్స్ పై గెలవడం అంత ఈజీ కాదు. అందుకే టీమిండియాకు ఇది గ్రూప్ ఆఫ్ డెత్ గా కనిపిస్తోందని ఫ్యాన్స్ చెప్తున్నారు.